పెద్దలు భరద్వాజ్ గారికి, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి నన్ను చూడమని ఆహ్వానించినటువంటి వేణు ఉడుగులు గారికి థ్యాంక్స్ ఎలా టు యూ సార్. అండ్ ఇక్కడున్న వీరాధి వీరులు వరగారికి, పెద్దలు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు మీరందరికీ సాయిలన్న దండవన్న. సాయిల్ గారిని చూస్తుంటే ఈ డైరెక్టరా అని అనిపించే నాలాంటి వాడికి డైరెక్టర్ కాదు, ఇతను మట్టి మనిషి, మట్టి సినిమా తీస్తాడు, మట్టి వాసనతో కూడుకున్న సినిమా తీస్తాడు, దిస్ ఇస్ మై ఫిలిం అని చాటి చెప్పిన సాయిల్ గారికి ఆల్ టాపర్స్. తమ్ముడు ఎగరేసావు కాలరు రైట్, శబాష్. మీ అందరికి కూడా నిజంగా చెప్తున్నానండి, వందనాలు చెప్తున్నా. ఎరగా ఎవరైనా అవార్డులు అంటే పలానా డైరెక్టర్ అంటే దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, భరద్వాజ్ గారు, లేకపోతే భారతీరాజు గారు ఇలాంటి వాళ్ళు వస్తారేమో, లేదా రామానాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, ఇలాంటి పెద్ద పెద్దలు ఇలాంటి వాళ్ళు వస్తారేమో. నిర్మాతలు అంటే, డైరెక్టర్లు అంటే, రైటర్లు అంటే జంజాల్ గారు అనుకుంటాం మనం. కానీ బెస్ట్ డైరెక్టర్లు, బెస్ట్ హీరోలు, బెస్ట్ సింగర్లు, బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ పిల్లకాయలు. నిజంగా నిజంగా మామూలు ఆనందంగా లేదండి నిజంగాని. ఈ పిల్లకాయల ఇంత టాపర్స్, ఎస్ ఎస్ పిల్లకాయలు. వాళ్ళదే భవిష్యత్తు, వాళ్ళదే రాజ్యం, వాళ్ళే ఏమైనా చేయగలరు. అది యువతరం గొప్పతనం. అలాంటి యువతరానికి హోల్ హార్టెడ్లీ ఐఎమ్ పుట్టింగ్ సెల్యూట్. థ్యాంక్స్ అ లాట్. వీళ్ళని గుర్తించి గౌరవించినటువంటి జూరీకి సెల్యూట్. అయ్యా భరద్వాజ్ గారు, జూరీ నాయకులు మీరు, మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాం మీకు. మణిశర్మ గారికి, మేము మొత్తం భరణ్ గారికి, అందరికీ కూడా చాలా గొప్ప. ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు మీరు నమ్మండి, ఏ విమర్శ లేకుండా అబ్బా గొప్ప చిత్రాలకు ఇచ్చారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారు నిజంగా అనిపించి, నిజంగా ఎటువంటి లాబింగ్ లేదు అన్నట్టుగా అనిపించినందుకు జూరీకి నిజంగా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ జూరీ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను హోల్ హార్టెడ్గా నమస్కారం చెప్తున్నానండి. మిత్రులారా, జనరల్గా సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు నంది అవార్డ్స్ అదొక ఉనికి, అదొక గౌరవం. అలాంటి నంది అవార్డ్స్ 13 ఏళ్ళుగా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుడు గద్దర్ పేరున అవార్డ్స్ పెట్టి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఫీల్డ్కి ఒక ఉనికిని, ఒక గుర్తింపుని మళ్ళీ ఎగైన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దట్స్ ఎరా ఇస్ గోయింగ్ ఆన్. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్. గద్దర్ ఈజ్ ఎ లెజెండ్, ఒక ప్రజాకవి. ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దర్, ఏమి ఆటగాడు, ఏమి పాటగాడు, ఏమి రచయిత, ఏమి గద్దర్, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సినిమా ఫీల్డ్లో. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగా మీరు నమ్మండి, ఈ జనపదంలో, జననాట్య మండలిలో, ప్రజా కళాకారుల్లో ఒక ఎన్టీఆర్, ఒక గద్దర్, ఒక వంగపోని ప్రసాద్, ఒక ఏఎన్ఆర్. అలాంటిది గద్దర్ అన్న తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటిలోనూ కూడా ఒక గద్దరు ఉంటాడు. ఇందాక టవల్ వేసుకుంటే ఎర్ర టవల్ వేసుకుంటేనా ఎంత విషయం అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే, గద్దరన్న పేరుని పెట్టి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా సెల్యూట్ టు ది తెలంగాణ గవర్నమెంట్. నిజంగా సెల్యూట్. అస్సాంలో భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు మీరు. గ్రేట్ సింగర్, గ్రేట్ మ్యూజిషియన్, మామూలు వ్యక్తి కాదైనా. మీరు నమ్మని మిత్రులారా, అస్సాంలో గవర్నమెంట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ బొమ్మ పెడితే పక్కన భూపేన్ హజారికా బొమ్మ పెడతారు. అంత వాల్యూ ఇస్తారు భూపేన్ హజారికాకి. ఇన్ అస్సాం ఈ సింగర్, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ రైటర్, లిరికిస్ట్. అలా గద్దరానికి అంత వాల్యూ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఇవ్వాలి, ఇచ్చినందుకు నిజంగా సెల్యూట్. ది సేమ్ టైం నిజం చెప్పాలంటే మిత్రులారా, ఈ అవార్డ్స్ ఇంత గొప్పగా ఇచ్చినందుకు, సేమ్ టైం ఈ కంటిన్యూ చేస్తున్నందుకు, ఈ లెగసీ ఇలా వెళ్ళాలి, ఇంత గొప్పవాడు రావడం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఇంత గొప్ప విషయంలో ముఖ్యంగా ఈనాడు ఈ ఫంక్షన్ నన్ను ఆహ్వానించినటువంటి నితిన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈటీవీ విన్ గురించి, ఈటీవీ గురించి చెప్పుకోవాలి, రామోజీరావు గురించి చెప్పాలి. మహానుభావుడు, ఏం మహానుభావుడు ఆయన, ఏమి దిక్సూచి, కాలజ్ఞాని, ఏమి చూస్తాడో ఏమి చేస్తాడో ప్రతిదీ సక్సెస్ అయిన చూసింది. ఎంతమందిని ఆయన పరిచయం చేశాడు,
పాడుతా తీయగతో ఎంతమంది గొప్ప గొప్ప సింగర్లు వచ్చారు, ఎన్ని అచీవ్మెంట్స్ చేశాడు ఆయన. అలాగే ఈటీవీ అని ఒకటా రెండా ఈనాడు పేపర్తో చరిత్ర సృష్టించాడు ఆయన. ఒకటా రెండా రామోజీరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం. ఒక లెజెండ్ అయినా ఏది పట్టుకున్న బంగారం. అలా ముందు చూశాడు, చూడడమే కాదు, మార్గదర్శిగా ఉన్నాడు ఆయన. నిజంగా నిజమైన మార్గదర్శి, ఒక అన్నదాత. అలాగే వాళ్ళు ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి. మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక కాలజ్ఞానం, ఒక అద్దం. సినిమా అంటే ఒక అద్దం. జీవితం ఏముందో దట్ ఈస్ ఫిలిం. అది అద్దం. ఆ అద్దంలో జీవితం చూపించాలి. అది మంచి చెప్పాలి. యు ప్రో పీపుల్, టువర్డ్స్ పీపుల్, మంచి చెప్పండి అని ఏమైతే కళ్ళగన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ, అలాగే సివి బాపినుడి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ, ఇవాళ నితిన్ గారు, సాయికృష్ణ గారికి ఈ వర్క్ అప్పచెప్పడం వల్ల ఇవాళ తమ్ముడు నిజంగా గొప్పగా చెప్పారు తమ్ముళ్ళు. ఆ టీం అంతా మా పని ఏమీ లేదండి, మేమంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్సమే. మేము చేసే పనులు ఏంటంటే ఒక మంచి రైటర్ని, మంచి డైరెక్టర్ని పట్టుకోవడం, ఎత్తుకోవడం అన్నాడు. నిజంగా సెల్యూట్. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు నిజంగా, ఎంతమంది మట్టిలో మాణిక్యాలు, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు నిజంగా. అలాంటి గొప్ప వాళ్ళకి నిజంగా మాకు ఊత లేదు, మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనే వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక ఈటీవీ విన్ అనే ఒక గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారి బ్యాచ్ అండ్ టీమ్ అండ్ విశ్వబృందం, బాపిరెడ్డి గారికి, మొత్తం మీ అందరికీ, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, మీ అందరికీ దండం పెడుతున్నా, అందరికీ దండం పెడుతున్నా. అమ్మ తల్లి నీకు కూడా దండం పెడుతున్నా. మీడియా మిత్రులారా వందనాలు మీకు. అలాగే వీళ్ళతో పాటు రిమైనింగ్ అవార్డు తీసుకుంటుంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇండస్ట్రీలో ఆయన కాంట్రిబ్యూషన్ మామూలు విషయం కాదు. ఎన్నో బిగ్గెస్ట్ సక్సెస్లు ఆ ఎరా, ఆర్ నారాయణమూర్తి గారి ఎరా అద్భుతంగా ఉండేది అసలు. అవార్డులు ఇవ్వటం చాలా కష్టం అనుకుంటూ ఉంటాయి గవర్నమెంట్స్ గతంలో నుంచి. ఇప్పుడు అందుకే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఈ అవార్డ్స్ డిసెంబర్ 31 దాకా సెన్సార్ అయిన సినిమాలు. ఇవాళ మనం ఎక్కడున్నా మార్చ్ 10th or 11th, అంటే 3 నెలలు ఆల్రెడీ అవార్డ్స్ అనౌన్స్ చేసి వారం అయింది. సినిమాలు చూడటం అనేసి ఫిబ్రవరి లోపల అయిపోయినాయి. డిక్లేర్ చేయటము, అప్లికేషన్స్ తీసుకోవటం, చూడటం, అనౌన్స్మెంట్ చేయటం అనేది రికార్డ్ టైం 45 days లోపల వాళ్ళు చేశారు. అద్భుతం. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవార్డులు అవాయిడ్ చేయడానికి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. టైం లేదు అనుకుంటుంటారు. సో ఒక ఉద్దేశంతో చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. అట్లాగే నారాయణమూర్తి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని ఏరతం. మేము ఎప్పుడూ వంకలు పెడతా ఉంటాం, ముసలోళ్ళం అయిపోయాం కదా, అందుకని కొత్త వాళ్ళు లేరు, డైలాగ్ రాసేవాళ్ళు లేడు, కథ చెప్పేవాళ్ళు లేడు అంటారు. ఇవాళ వాళ్ళందరినీ ఇందాక ఆ పిల్లలంతా కలిసి ఏరుతున్నాం అన్నారు. వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి. మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి, ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క మాట. సార్. మిత్రులారా, మీడియా మిత్రులారా, ఈ దశలో తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా లెజెండ్ కాంతారావు గారి అవార్డు రావడం జరిగింది. దానికి కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. అండ్ ఎస్, కేక్ మరి మంచి విషయం, మంచి సందర్భం, సెలబ్రేట్ చేసుకోవాలి కేక్తో. కేక్ని వేదిక మీదకి తీసుకురావాలి. అండ్ కేక్ కటింగ్ ఇప్పుడు అవార్డీస్ అండ్ వచ్చిన అతిథులు, ఈటీవీ విన్ టీమ్ అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అలాగే మరొకసారి తెలంగాణ గవర్నమెంట్